ఇన్ఫర్మేషన్ శ్రీరామచంద్రమూర్తి గారు. తెలంగాణ మంత్రులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. డ్రామాలరావు గారు, ఈ డ్రామాలరావు గారు, అబద్ధాల రావు గారికి వారి సెకను మామగారు, వీరి అవతారం అంతా, వారి టీం అంతా అబద్ధాలని, అసత్యాలని ప్రజలకి మభ్యపెట్టడం కోసం, ప్రజలని ఆనాడు 2 ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ఎలా అయితే అధికారంలోకి వచ్చారో మళ్ళీ అధికారంలోకి రావాలనే తాపత్రయం కోసం, ఎలాగైతే 10 సంవత్సరాల్లో క్రితం వారికి ఉన్న ఆస్తులు కానీ, వారు అధికారంలోకి దిగిపోయే ముందు ఆ 10 సంవత్సరాల్లో వారికి వచ్చిన ఆస్తులు కానీ, ఆ వివరాలన్నీ ఒక్కొక్కటి ఎక్కడ బయటకు వస్తాయనే ఆందోళనతో కావచ్చు, ఈ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాలు 3 నెలలు, 2 సంవత్సరాలు 4 నెలల్లో ఏవైతే ఏ ఎన్నికలు వచ్చినా, అవి బై ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికల అన్నిటిలో కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రజాప్రభుత్వానికి వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత జీర్ణించుకోలేక, ఆ సత్యాన్ని అరిగించుకోలేక, ఇక మనం నిజం చెప్తే మళ్ళీ పుట్టగతులు ఉండవని గ్రహించి అబద్ధాలే ఏజెండాగా పెట్టుకొని నిజాలని అబద్ధాలుగా చిత్రీకరిస్తూ ఈ గడిచిన కొన్ని రోజుల నుంచి వారు ఆ ప్రేలేపనలు, ఆ రెచ్చగొట్టే తరం, ఆ శాసనసభలో, పవిత్ర దేవాలయం లాంటి శాసనసభలో వారి నడవడిక, వారి ప్రవర్తన రాష్ట్ర ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఈ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి మీద బిల్లుల మీద పర్సంటేజ్లని, సింగరేణిలో అవకతవకలని అనేక ఆరోపణలు చేస్తే ఆ ఉప ముఖ్యమంత్రి గారి మీద మరొక సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి, ఆ పౌర సరఫరాల్లో ఏదో 1000 కోట్ల అవినీతి జరిగిందని, ఈ పౌర సరఫరాలకు సంబంధించిన బియ్యాల్లో కుంభకోణాలు జరిగినాయని సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ప్రేరేపణలు చేస్తూ, ఏ సన్న బియ్యం అయితే పేదోడికి ఇస్తున్నామో ఆ సన్న బియ్యం మీద ప్రజల్లో వచ్చిన స్పందన జీర్ణించుకోలేక ఆ మంత్రి గారి మీద ఒక ఆరోపణ. అదే రకంగా R&B మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రతి మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్కి ఏవైతే రోడ్లు విస్తరణ చేసి మెరుగైన రోడ్లు ఏపించడం కోసం యామ్ సిస్టంలో దేశంలోని కొన్ని రాష్ట్రాలు చేపట్టే కార్యక్రమాన్ని ఇక్కడ కూడా చేపడుతూ, కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని చేపడితే ఆ పనులు జరిగితే వారి ఉనికి కోల్పోతారని ఆ కార్యక్రమం మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఒక నిందలు, అదే రకంగా ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు జూపల్లి గారి మీద ఏవైతే ఆ బాటిల్స్ కేసే స్టిక్కర్ల సిస్టంలో కానీ, లైసెన్సులు ఇచ్చే పారదర్శకంగా పెట్టే టెండర్ల సిస్టంలో కానీ అనేక అవకతవకలు జరిగాయని ఆ జూపల్లి కృష్ణారావు గారి మీద, అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి శాఖకు సంబంధించిన ఇల్ట్ పాలసీ కానీ, TDR పాలసీ కానీ సంబంధించిన ఇలా ప్రతి మంత్రి మీద, చివరికి నా మీద ముందు ఏదో క్రషర్ అంటాడు, తర్వాత నాగోలులో
నాదరగల్ అంటాడు, మరొకసారి వట్టి నాగులపల్లి అంటాడు. ఇలా నా మీద అంటే ఈ కేబినెట్ ఉన్న మంత్రులందరి మీద వారికి ఉన్న బురద ఏదైతే ఉందో, వారికి ఏ బురద అయితే ఉండి ఆ బురదని మేము పక్కోడికి అంటిస్తే, ఆ మంత్రులకో ఈ ప్రభుత్వానికో పూస్తే మేము శుభ్రంగా ఉంటామని భ్రమలలో బతుకుతూ అసత్యాలని, అబద్ధాలని నిజాలుగా చిత్రీకరించడం కోసం ఎలా గడిచిన కొద్ది రోజుల నుంచి వారు ప్రవర్తిస్తున్నారో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మొన్న అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఇల్టి పాలసీ అయితే, ఏ టీడీఆర్ పాలసీ అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలరావు గారు, డ్రామాలరావు గారు, మీరు ఏ కమిటీని వేయమంటే, ఏ శాఖని దీనికి నిర్ణయించమంటే, ఏ ఎంక్వైరీని వేయమంటే 2004 నుంచి 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ 2026 మార్చి వరకు ఏ ఇల్ట్ పాలసీ, ఏ టీడీఆర్ పాలసీ మీద వేలాది కోట్లు అవకతవకలు జరుగుతున్నాయని మీరు చెప్తున్నారో, ఈ ప్రభుత్వం అటువంటి ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే తోక ముడుచుకొని అసెంబ్లీ నుంచి పరారైన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూశాం. ఆనాడు మనం చూశాం ఇల్ట్ పాలసీ. ఆ ప్రభుత్వంలో కొంత వ్యక్తుల కోసం ఇల్ట్ పాలసీ తీసుకొచ్చారు. ఈనాడు ఈ ప్రభుత్వం అన్ని అంశాలతో పాటు ఇల్ట్ పాలసీని కూడా ప్రతి ఒక్కరికి సరి న్యాయం ఉండే విధంగా ఒక బ్రాడ్ మైండ్ తో ఈ హైదరాబాద్ పట్టణంలో ఇల్ట్ పాలసీని తీసుకురావడం జరిగింది. దాని మీద విమర్శలు, టీడీఆర్లు పాలసీ తీసుకొస్తే దాని మీద విమర్శలు. అసలు విమర్శలు అనేది నిజముంటే ఏమన్నా జీర్ణించుకోవచ్చు, నిజం చెప్తే దాన్ని మనం సరిచేయొచ్చు. అలా కాకుండా ప్రతిదీ అబద్ధాన్నే నిజంగా చెప్పాలని తాపత్రయపడే ఈ అబద్ధాలరావు గారికి కొన్ని విషయాలు ఇక్కడ మీ ద్వారా వారికి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. దీంట్లో ప్రధానంగా ఈ మధ్య నాదరగలకు సంబంధించిన ఒక అంశాన్ని వారు ప్రస్తావిస్తారు. ఈ నాదరగలకు సంబంధించిన అంశంలో సర్వే నెంబర్ 613 నాదరగల్ గ్రామం, బాలాపూర్ మండలం, రంగారెడ్డి జిల్లా. దీంట్లో ఉన్న విస్తీర్ణం 373 ఎకరాల 22 కుంటలు. ఇది ప్రైవేటు భూమిగా, కొన్ని సందర్భాల్లో 2004 నుంచి గవర్నమెంట్ భూమిగా, రకరకాలుగా అనేక కోట్లలో, అంత డీటెయిల్ గా పోవడానికి చాలా మీకు డీటెయిల్స్ ఇస్తాను. రకరకాలుగా అనేక కోట్లలో దీన్ని కొట్లాడటం జరిగింది. ఒకసారి ప్రైవేటు పార్టీలు గెలవటం, ఒకసారి ప్రభుత్వం గెలవటం, పై కోట్లు పోవటం, ఆ పై కోట్లు పోవటం, పోలీస్ సపోర్ట్ కూడా కోర్టు డైరెక్షన్ తెచ్చుకోవటం, ఇలా ఆనాటి ప్రభుత్వంలో కొన్ని జరిగాయి. దీంట్లో మీడియా మిత్రులు, రాష్ట్రంలో ఉండే ప్రజానికం, టీవీలు చూస్తున్న అబద్ధాలరావు గారు వారు కూడా గమనించాల్సింది ఉంది. అయ్యా,
2014లో మీ ప్రభుత్వంలో యునైటెడ్ ల్యాండ్ మార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, అల్ఫా ఎస్టేట్ హౌసింగ్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్, ఒమేగా డెవలప్మెంట్స్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ 3 సంస్థలకి 1/9/2014 ఆనాడు మీ ప్రభుత్వం ఉంది. మీ ప్రభుత్వంలోనే ఈ నాదర్గుల్ గ్రామంలోని ఈ 613 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ చేసింది మీరు కాదా? ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసింది మీరు కాదా? ఈ రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లని 2016 సెప్టెంబర్ 24/9/2016 నాడు మ్యుటేషన్ చేసింది మీ ప్రభుత్వంలో కాదా? ఆనాడు 2014లో కానీ 2016లో కానీ ప్రభుత్వం ఎవరున్నారు, అధికారంలో ఎవరున్నారండి? అబద్ధాలు రావు గారు. ఇందాక చెప్పిన 3 కంపెనీలకి ఫైల్ నెంబర్ B/B/1351/2/2021-1 నుంచి లగాయతు 2021-2, 2021-3, 2011-3 వీళ్ళకి మ్యుటేషన్ చేసింది మీ ప్రభుత్వంలో అవునా కాదా? ప్రతిదీ మీడియా మిత్రులకు కూడా నేను డాక్యుమెంట్ ఇస్తాను. ఇది మీ ప్రభుత్వంలో మ్యుటేషన్ చేస్తే, ఇది మీ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ జరిగితే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏమిటి సంబంధం? అంతేకాదు ఈ డ్రామాలు రావు గారు, ఈ అబద్ధాలు రావు గారు ఎంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారో మీకు చెప్తా. మీరందరూ తెలుసు. ఇది 10/2/2021 గూగుల్ మ్యాప్. ఇది గూగుల్ మ్యాప్ 10/2/2021. ఇక్కడ అప్పటికి ఏమీ ఏర్పాటు చేయలే, ఏ రేకులు పెట్టలే, ఏ రోడ్లు వేయలే. అదే రకంగా 5/12/2021 ఇదిగోండి ఈ గూగుల్ మ్యాప్ లో ఆ కలర్ తో కొన్ని ప్రాంతాల్లో మొదలు పెట్టాడు. దీంట్లో మొదలు పెట్టాడు రేకులు కట్టడం, రోడ్లు వేయటం. 5/12/2021 ఇప్పుడు నేను చూపించే ప్రతిదీ మీకు గూగుల్లో కనిపిస్తుంది. ఇది నేనేం మ్యానిపులేట్ చేసేది కాదు. ఇది నా అధికారులు, నా ప్రభుత్వము నాకు తయారు చేసి ఇచ్చింది కాదు. అదే రకంగా 5/1/2022 ఇదిగోండి 90% ఆ కలర్ తో ఉండి రోడ్లు ఫార్మేషన్ చేసింది 90% గూగుల్లో మీకు కనిపిస్తుంది. ఈ పిక్చర్ 22 అదే రకంగా అక్కడ 95% పెట్టాడు. 17/11/2022 ఇది ఫుల్ ప్లెడ్జ్ లో కలర్తో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని
2022 11వ నెలలో పూర్తిగా మీ టైంలో షీట్లు పెట్టి దానికి ఎన్నర సైడ్ లో పూర్తిగా రోడ్లు వేసింది మీ ప్రభుత్వంలో కాదా? ఎవరున్నారండి అధికారంలో ఆనాడు? అబద్ధాలరావు గారు, డ్రామాలరావు గారు. 2022 నవంబర్ 17 అధికారంలో నీ దొరపాలనే ఉంది కదా. ఇది నేను తయారు చేసింది కాదు కదా. ఇలా ప్రతి మ్యాప్ లో కంటిన్యూషన్ గా ఈ ప్రభుత్వం వచ్చే నాటి వరకు ఒక 5 మ్యాపులు తెప్పించి పెట్టాను. ప్రతి మ్యాప్ లో ఈ 373 ఎకరాల 22 కుంటలకి నీ దొరల పాలనలోనే పూర్తిగా రేకులు పెట్టించింది మీరు. దాన్ని ఈ ప్రభుత్వం మీద, ఈ మంత్రి మీద నిందలు మోపుతావా? ఎవరేసారు రేకులు? రిజిస్ట్రేషన్ ఎవరి టైంలో జరిగింది? ముటేషన్ ఎవరి టైంలో జరిగింది? ఇంకొక విచిత్రం చెప్తా. ఏమేదో వాళ్ళు నాలా చేయమంటే మేము చేయనన్నాం. ఈ నాలా చేయనందుకు మేము కోర్టుకు పోయారు. కోర్టుకు పోయిన దాని మీద మేము కొట్లాడామంటున్నాడు. కోర్టుకు ఎప్పుడు పోయారయ్యా? రెండు 2022లో ఎస్ఎల్పి నెంబర్ అంటే వీళ్ళు చేయటం లేదని వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు. ఎస్ఎల్పి నెంబర్ 15/4/15 15/4/15 ఎస్ఎల్పి నెంబర్ 2022లో వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతే ఆ ఎస్ఎల్పికి 22లో పోతే నీ ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా నువ్వు దానికి కౌంటర్ వేయలే. ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా నువ్వు కౌంటర్ వేయలే దానికి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17/3/2025 గౌరవ ముఖ్యమంత్రి